ఒక్కొక్క పీస్ తింటే ఉన్నదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! సూపర్ అండి. ఇవి 600 గ్రాములండి కందనకాయలు. కందనకాయ అయితే చాలా నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని క్లీన్‌గా చేసుకోవాలి. అలాగే ఇది పెద్దదిగా ఉంటది. ఇది 2, 3 ముక్కలు ఒక్కొక్క కందనకాయని ఒక 2, 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. అలాగే ఈ ఫ్రైలోకి ఏంటంటే ఉల్లిపాయ ఉంది కదండీ! ఈ ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటా తీసుకున్నాను. ఒక 2 టమాటాలు తీసుకొని వీటిని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని తీసుకొని ఒక మిర్చిని 2 భాగాలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కందనకాయ ఫ్రై చేసుకోవడానికి ఇలాంటిది వెడల్పుగా ఉండి దలసరిగా ఉండాలి. గిన్నె కానీ కళాయి కానీ ఈ విధంగా పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేది ఒక మంచి కలర్ రావాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని క్లీన్గా కడుక్కున్నాం కదండి, ఈ కందనకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వీటిని బాగా ఆయిల్లో ఉడికించుకోవాలి. కందనకాయలు చూసేటప్పుడు కదండి, తినేటప్పుడు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సామాన్లు అంటారండి కదండి, ఇట్లా మనకి బయట రెస్టారెంట్లో అయితే ఎక్కువ ఒక ప్లేటు 60 రూపాయలు చెప్పిన. ఇలా మూతెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఏంటంటే ఈ కందనకాయలు ఎక్కువ కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వు అంతా కూడా తేలుతుంది అన్నమాట. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుని చూస్తూ ఉండాలి. చూడండి, మనకి కందనకాయలు తక్కువ 1/2 కేజీ కాయలకి ఎంత వాటర్ వచ్చిందో, ఈ వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోవాలి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఇది చూసారా, ఇది ఉన్నదంతా కూడా ఆయిల్ అంటే కొవ్వు. ఈ కందనకాయలకి ఎక్కువ కొవ్వు పట్టి ఉంటుంది కదా, కొవ్వు అంతా తేలిపోయింది అనమాట. ఇది కొవ్వు. ఇప్పుడు ఏంటంటే టమాటా వేసుకుందండి, చిన్నగా కట్ చేసుకున్నాం కదా టమాటా, అవి కూడా వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టు. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఆయిల్ కూడా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. ఒక స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూను కారం. ఈ మసాలా చాలా ఎక్కువ వేసుకోవచ్చండి, కానీ తినే విధానం బట్టి వేసుకోవాలి మనం. మాకు మసాలా ఎక్కువైపోతుందని చెప్పి తక్కువ వేసుకుంటున్నాం. మసాలా సాలలేని వాళ్ళు కొద్దిగా ఒక 1/2 స్పూను ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. మనకి ఫ్రై అయితే తయారైపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందాక ఇది పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, అది ఫైనల్లో వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, అది కూడా ఇది వేసుకుంటున్నాను. అంటే ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకైతే కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని
సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుందండి. చూసాం కానీ అబ్బాబ్బా ఎంత రుచికొస్తున్నాయంటే ఒక్కొక్క పీస్ తింటే ఉన్నదండి. అబ్బాబ్బాబ్బాబ్బా అబ్బా ఎవరైనా తాగొచ్చండి. ఏం అన్ని ట్రై చేస్తాం, ముందు ట్రై చేయాలి. సూపర్ అండి.